పాటు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా చూడాలి? తీర్మానం మల్లన అయితే కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు, అతను సస్పెండ్ చేశారు. బీసీ కులగణనలో అన్ని తప్పులు తడక కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నట్టు కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక మల్లన్న గారు ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయం చూసి సమాజమే సిగ్గుపడుతున్నటువంటి ఒక పరిస్థితి. మల్లన్న తన యొక్క వ్యక్తిగత అవసరం కోసము ఏదైతే ఆ రోజు కేసీఆర్ గారు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిలో బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా అనేక ప్రజా సంఘాలు మల్లన్న వైపు ఉండి మల్లన్న లాంటి వ్యక్తులు ఉండాలి, ప్రభుత్వం పైన ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి, ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకలను కేసీఆర్ గారు అణచివేస్తున్నారని చెప్పి ఆ రోజు మల్లన్నకు బీజేపీ నాయకులు బేలిపేయడం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలబడడం జరిగింది. ఈ రోజు మల్లన్న పరిస్థితి ఎట్లుందంటే ఓడ దాటినంత వరకు ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లుంది. దానిలో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ చేసిన లెక్కనే కరెక్ట్ అని చెప్పి మల్లన్న గారు మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. మల్లన్న గారికి 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ విలన్ లాగా కనిపించిండు. అధికారంలోకి వచ్చిన ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ హీరో లాగా కనిపిస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు విలన్ లాగా కనిపిస్తున్నారు. అంటే పదవి ఇచ్చి హక్కున చేర్చుకొని బీసీలకు ఈ రోజు న్యాయం చేయాలి, వాళ్ళకు జనాభా ప్రాతిపదికన హక్కు కల్పించాలి, వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు లెక్క తేల్వాలి, వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది లెక్క తేల్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో మల్లన్న గారు ఈ రోజు వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని తాను ముఖ్యమంత్రి కావాలి బీసీ ముసుగులో, కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ముసుగులో ముఖ్యమంత్రి అయిండో ఈ రోజు ఈయన బీసీ ముసుగులో ముఖ్యమంత్రి కావాలని చెప్పి మల్లన్న గారు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కాదు కదా, కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఆయన చెప్రాసి నౌకరికి వార్డు నెంబర్ కూడా గెలవడని సందర్భంగా చెప్తున్నాం. మల్లన్న గారు తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ఈ రోజు మల్లన్న గారు ప్రెస్ మీట్ పెడితే ఆయన ఎన్నుకున్నటువంటి నాయకులు ఎవరండి? ఏ పార్టీ నాయకులు ఉన్నారు? ఏ పార్టీల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా మల్లన్న గారి పక్కన ఉన్నారా? కానీ ఏదేమైనా బీసీలకు అన్యాయం జరుగుతుందనేది ఒకటైతే, రెండు సర్వే సరిగ్గా జరగలేదు అనేది అయితే మల్లన్న చెప్తున్నాడు. ఇదే మాటని అటు బీజేపీ చెప్తుంది, అటు బీజేపీ చెప్తుంది, బీఆర్ఎస్ కూడా చెప్తుంది. మరి దానికేమంటారు? ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏదైతే ప్రభుత్వం తప్పులు చేస్తుందో దాన్ని ఎత్తి చూపడానికే మీకు ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని ఎత్తి చూపినందులో భాగంగానే ఏదైతే 3.8% ఇంకా కొంతమంది లెక్కలు ఇయ్యలేదు, ఆ లెక్కలను ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా తీసుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇంకా ఏదన్నా ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేటటువంటి ఒక పరిస్థితి ఉంది కదా, రేపు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించేటటువంటి ఒక పరిస్థితి ఉంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీన్ని పార్లమెంట్ కు పంపించాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి. అసెంబ్లీలో కులగణనల పైన మేము గతంలో ఇది చేసినాం, మా లెక్క ఎంత, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా చేస్తే లెక్క పెరిగిందా తగ్గిందా అని చెప్పి అసెంబ్లీకి వచ్చి అడగండి. అంతేగాని మల్లన్న లాంటి వాళ్ళను పేటెంట్ ఏజెంట్లను పెట్టుకొని ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ మల్లన్న గారు వెనుక ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి. మల్లన్న మర్చిపోయింది 4 సంవత్సరాలు ఏం జరిగిందో రాష్ట్రంలో. 10 సంవత్సరాలు ఏ గొంతులు అయితే మూగబోయిందో ఆ మూగబోయినటువంటి గొంతులకు కారణమైనటువంటి కేసీఆర్ చేసిన సర్వే సరైందని ఈ రోజు మల్లన్న చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదేనా అండి ఈ రోజు బీసీ సమాజం మొత్తం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి? ఎట్టి పరిస్థితుల్లో కూడా మల్లన్న గారు తన స్వార్థం కోసమే రాజకీయం చేస్తున్నాడు తప్ప ఇందులో ఎలాంటిది బీసీల కోసం లేదని చెప్పి కూడా ప్రజలందరూ భావిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు రమ్మని చెప్పండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన క్యాండిడేట్లను పెట్టిండ్రు, ఎక్కడ పోయినరండి ఆయన క్యాండిడేట్లు, ఎక్కడ గెలిచిండ్రండి ఆయన క్యాండిడేట్లు? ఆయన ఈ రోజు ఏం చెప్తున్నాడు, నేను 4 అభ్యర్థులను పెట్టినా 4 ఓట్లను అన్నిటిని సమానంగా చూడండి, మేము ఒక్కసారి పిలుపునిస్తేనే ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటే మిగతా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు. కాబట్టి ఈ రోజు ఇదంతా కూడా ఈ వ్యక్తిగతంగా మీరు చెప్తున్నారు. ముందు అయితే సర్వే చేశారు, సర్వే చేసిన తర్వాత ప్రతిపక్షాలు విమర్శించాయి, తప్పులు తడక 30% కూడా సరిగ్గా చేయలేదని విమర్శలు చేశాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంకొక అవకాశం ఇచ్చారంటే మొదట తప్పు జరిగినట్టుగా అంగీకరిస్తున్నారా? తప్పు జరిగినట్లుగా అంగీకరించారండి. తప్పు చేయడానికి ఇక్కడ కరెక్ట్ లెక్క తేల్చడానికే ప్రభుత్వం ఉంటది, యంత్రాంగం అయినప్పుడు కొన్ని రకాలుగా కొంతమంది ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు సర్వేకు సహకరించలేనటువంటి ఒక పరిస్థితి. ఏదైతే బాధ్యతాయుతంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వేకు
సహకరించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ఈ రోజు బీసీ ప్రజలను మోసం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ సర్వే ముందుకోవద్దు, ఈ సర్వే ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తది, కాంగ్రెస్ పార్టీ వెంబడి బీసీలు ఉంటారని భావించి ఈ సర్వేకి అడ్డుకునేటటువంటి ఒక కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సర్వేలో తప్పుడు తడకలు ఉన్నాయండి, ఓకే. మరి ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసెంబ్లీ సమావేశం పెడితే కేసీఆర్ గారు రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము చేసినటువంటి తప్పులను ఏదైతే ఏమంటారు, వ్యక్తిగతంగా ఏదన్నా తప్పులు ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం ఎత్తి చూపాలి, అందుకే మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినామని చెప్పి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అది మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి కదా. మరి ఈ రోజు ప్రశ్నిస్తున్న మల్లన్న మల్లన్నని బీసీలో సస్పెండ్ చేశారు కదా, ప్రశ్నిస్తున్న మల్లన్నని సస్పెండ్ చేశారు కదా. మల్లన్న వేరు, బీసీ సమాజం వేరండి. ఈ రోజు మల్లన్న ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారం చేస్తే మల్లన్న గారు గెలిచిండ్రు. సరే, మల్లన్న గారిని ఎమ్మెల్సీ శ్యాంప్రసాద్ గారు గెలుపు ఎలాగైనా రానియండి, మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తోనే ఆయన గెలిచి ఉండొచ్చు. కానీ అతను అడుగుతున్న దాంట్లో తప్పులేదు కదా, బీసీలకి సరైన ప్రాతినిధ్యం లేదు, బీసీ కులగణన తప్పు అనే మాట్లాడడంలో తప్పులేదు కదా. ఒకవేళ తప్పు ఉంటే కనుక మీరు మాట్లాడొచ్చు కదా, అతను మీ నాయకుడే కదా, మీరు ఎందుకు పిలిచి మాట్లాడలేకపోయారు? అదేనండి, పిలిచి మాట్లాడడానికే షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీసులను ఆయన హవాయిల్లా చేయడం జరిగింది. ఈ షోకాజ్ నోటీసులు తీసి చెత్త బుట్టలో పడేయండి, నా మూతి దూడ్చుకోవడానికి కూడా పనికిరాదని చెప్పినటువంటి వ్యక్తి అనేక సార్లు కమిటీ ఆహ్వానించడం జరిగింది. పార్టీ అంటే వ్యక్తిగతంగా నడవదండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది బీసీ సమాజం కొట్లాడేటటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. వాళ్ళకి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉంటది, కమిటీలు ఉంటాయి. ఏదైనా పార్టీ లైన్ ఉంటే పార్టీ లైన్ దాటినప్పుడు కంపల్సరీ ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఎవరైనప్పటికీ కూడా పార్టీ లైన్ దాటినప్పుడు కంపల్సరీ సరే ఏదో అనుకోకుండా ఆయన బీసీ సమాజం కోసం మాట్లాడుతున్నా అని చెప్పిండు. మరి చెప్పినప్పుడు దానికి కరెక్ట్ అయిన కానీ నిజానికి కాంగ్రెస్ లో బీసీలకు సరిగ్గా స్వేచ్ఛ లేదనే విషయం ఒకటి మాట్లాడారు. ముఖ్యంగా గౌడ్ కోటలో జగ్గారెడ్డి సతీమణికి అయితే కార్పొరేషన్ పదవి వచ్చిందంట, నిజమంటారా? అవన్నీ పనికి మాలినటువంటి ఒక ఆరోపణలు. కంట్రీ డీలైట్ మీద ఆరోపణలు ఎంత అవాస్తవమో ఈ జగ్గారెడ్డి గారి భార్య మీద ఉన్నటువంటిది కూడా అంతే అవాస్తవం. మల్లన్న గారికి నిజంగా అది ఉంటే ఆయన ఆధారాలు తీసుకొని రమ్మని చెప్పండి, కమిషన్ కు కంప్లైంట్ చేయమని చెప్పండి. వాళ్ళ పైన నిజంగా ఏదైనా జగ్గారెడ్డి గారి భార్య తప్పు చేసి ఉంటే నిర్దాక్షణ్యంగా ఆమె బీసీ కోటాలగిన కార్పొరేషన్ చైర్మన్ అయినంటే నిర్దాక్షణంగా ఆమెను ఆ యొక్క కార్పొరేషన్ పదవి నుంచి కూడా తీసేస్తారు. ఇవన్నీ పిచ్చి ఆరోపణలండి. ఈ బ్లాక్ మెయిల్ అనేది కొంతవరకు పనికొస్తుంది, హద్దు మీరిన తర్వాత ఇప్పుడు రేపటి నుంచి పరిస్థితి చూస్తారు కదా, ఏ సమాజం ఆయన ఎంబడి పోతుందో చూస్తుంది కదా. ఈ రోజు ప్రతి పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయాలని అనుకుంటారు, ప్రతి పార్టీలో బీసీ వాళ్ళకు పెద్దపీట ఇవ్వాలని అనుకుంటారు. ఏ సమాజం మల్లన్న గారి ఎంబడి పోతుంది? ఏ సమాజం తరఫున మల్లన్న కొట్లాడతాడు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంటే నీకు ఒక వేదిక ఉంటుండే నువ్వు నిజంగా బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దల పైన ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉందో ఆమె ఒక పేద బిడ్డ, ఆమె పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆమె దృష్టికి తీసుకొచ్చేది ఉండే, మీరు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుపోయేది ఉండే. నేను ప్రజల కోసం కొట్లాడుతున్నా, వ్యక్తిగత స్వార్థం కోసం కొట్లాడతలేను. నా బీసీలకు మీరు న్యాయం చేయాలి, మనం కులగణనని మాట ఇచ్చినాం. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన. ఈ రోజు మనం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది తప్పిదని చెప్పేది ఉండే. అంతేగాని ఎవరో పెట్టినటువంటి కామెంట్ తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టి దీని వెనకాల ఎవరో ఉన్నారని ప్రచారం చేసి ఇది కరెక్ట్ కాదండి. దీన్ని ఎవరు కూడా బీసీ సమాజం దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. పార్టీ అయినప్పుడు అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, కమ్యూనిస్ట్ గాని, తెలంగాణ జనసమితి గాని, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అందులో ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటది. ఎవరైనప్పటికీ కూడా పార్టీ ఉంటే పార్టీ లైన్ లో మాట్లాడాలి. హనుమంతరావు గారు పెద్ద మనిషి, ఆయన 40 సంవత్సరాల కింద పిసిసి ప్రెసిడెంట్. ఆయన ఇంట్లో సమావేశం పెడితే కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోట్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఆయన నుంచి రిప్లై అడిగినటువంటి ఒక పరిస్థితి ఉంటదండి. పార్టీ అనేది అంత ఆషామాషిగా ఉండదు. ఈ రోజు అన్ని స్థాయిలు ఉన్నటువంటి వాళ్లకు బీసీలకు న్యాయం చేయాలనే కదా ఈ రోజు
కులగణన చేయాలి, కానీ వాళ్ళ లెక్క తేలవాలని చెప్పింది. ఇంకొన్ని వాళ్ళ వ్యాఖ్యలు కూడా లెక్క చేశారు ఉంటే మల్లన్న. పర్టికులర్గా ఏంటంటే నా రెక్కల కష్టంతో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, నా పాత్ర కూడా ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఎవరి రెక్కల కష్టంతో ఇప్పుడు అందరి రెక్కల కష్టంతో కలిపి కేసీఆర్ ను దించినాం. మళ్ళీ ఈ రోజు కేసీఆర్ మల్లన్న గారికి ఎందుకో గొప్పగా అనిపిస్తున్నాడు. తాను మల్లన్న గారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత 45 చోట్ల ప్రచారం చేస్తే 42 చోట్ల గెలిచిందని కూడా అంటున్నారు. అవునండి, 45 చోట్ల గెలిపించినటువంటి మల్లన్న గారు ఈ రోజు 2 ఎమ్మెల్సీలు వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళని కూడా గెలిపియాలి కదా. వ్యవస్థ అనేది ఇప్పుడు మల్లన్న గారు భ్రమలో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఒక్కటే. వ్యవస్థ తాను ఒక్కడే నడిపిస్తున్నా అని అనుకుంటున్నాడు. గతంలో కేసీఆర్ గారు కోదండరామ్ గారిని ఉద్దేశించి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి టైంలా ఈ రోజు బండి కింద ఉన్న కుక్క బండిని మోస్తుందని కేసీఆర్ గారు హవాలా చేసినటువంటి ఒక పరిస్థితి. ఆ రోజు నిజంగానే కోదండరామ్ లాంటి వాళ్ళు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది, అందరం కలిస్తే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ విజయంలో మల్లన్న పాత్ర ఉందని చెప్పి మేము ఒక ఏమంటారు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులుగా మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఉపయోగపడ్డటువంటి వ్యక్తి తన కాజ్ ఏదైతుందో ఆ కాజును నిలబెట్టుకోవాలి కదండి. 45 సీట్లు ఎందుకు మల్లన్న పిలుపునిచ్చినందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. కాంగ్రెస్ పార్టీకి ఆయన యొక్క డిమాండ్ కూడా పెట్టాలి కదా. అది పెట్టకుండా వ్యక్తిగతంగా రైట్ సార్, రైట్.